ఏమండి ఎలాగో చచ్చిపోతున్నారు కదా, అట్లీస్ట్ ఎందుకు చచ్చిపోతున్నారో కారణం చెప్పొచ్చుగా. అయ్యే ఊరికి అడిగాను, ఐడియా ఇచ్చాను కాబట్టి. మీరు పదండి. అవును, మీరు ఎవరినన్నా లవ్ చేశారా? లవ్వా? నేనా? లవ్కి నాకు చాలా దూరం. సుబ్రహ్మణ్య స్వామి, ఇప్పుడు దగ్గరికి వస్తుందండి. ఏమండి అసలు మీరు పెళ్ళే చేసుకోరా? ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, కానీ ఆ గౌతమ్ గారిని మాత్రం చేసుకోను. ఏ అమ్మాయికి వాడు భర్తగా రాకూడదు అనుకుంటే ఆ నీచుడికి నన్నే ఇచ్చి పెళ్లి చేస్తామంటున్నారు. ఈ సమస్యకి చావడం తప్ప వేరే దారి లేదా? ఉంది. ఆ గౌతమ్ నీచుడు, అయోగ్యుడు, చీప్ మెంటాలిటీ ఉన్నవాడని మా పిన్నికి తెలియాలి. అప్పుడు ఈ పెళ్లి ఆగుతుంది. సూపర్, ఇది చాలా సింపుల్ అండి. ఒక మంచివాడిని మంచివాడిగా చూపించడం చాలా కష్టం, ఒక చెడ్డవాడిని చెడ్డవాడిగా చూపించడం చాలా సులభం. మీ పిన్ని దగ్గర గౌతమ్ చెడ్డవాడని నిరూపించి ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను. మీ వల్ల అవుతుందా? ఇదంతా నాకు వెన్నతో పెట్టిన విద్య. ఏంటి? అదే తప్పకుండా అవుతుంది అంటున్నాను. పెళ్లి ఏర్పాట్లు జరగనివ్వండి, కానీ పెళ్లి మాత్రం జరగదు. జరిగితే నేనే నిద్ర మాత్రలు ఇచ్చి వేసుకోమంటాను, దిగులు పడకండి. ధైర్యంగా ఉండండి, ఏమన్నాను. సుబ్రహ్మణ్యం. పూజ. ప్లీజ్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. మందుని కరెక్ట్ గా మిక్స్ చేయటం ఒక కళమావ. పూజ పెళ్లి చెడగొట్టాలి, ఏదో ఒక ఐడియా చెప్పండి రా. మందు తర్వాత కొట్టచ్చు, ముందు ఆలోచించండి రా. ఒరే సుబ్బు, నీ లవ్వు కోసం నా ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నాను రా. ఆల్రెడీ ఆ గౌతమ్ గాడికి పెళ్ళయ్యి ఒక అందమైన కొడుకు ఉన్నాడని చెప్తే ఎలా ఉంటుంది? ఆ అందమైన కొడుకు కోసం నువ్వు ఎక్కడికని వెళ్తావు? ఆ అందమైన కొడుకును నేనేనని చెప్తే పోలా. మావా, ఫైనల్ గా నేను సూపర్ ఐడియా చెప్తాను. మనం అందరం కలిసి ఆ గౌతమ్ గారిని మర్డర్ చేసేస్తే ఆటోమేటిక్ గా ఈ పెళ్లి ఆగిపోతుంది కదా. ఇక పైన ఐడియా ఇస్తామని అన్నారో మిమ్మల్ని మర్డర్ చేస్తా. సుబ్రహ్మణ్యం గారికి మనం ఎంత మంచి ఐడియాలు ఇచ్చినా నచ్చడం లేదురా. ఇక ఈ సుబ్రహ్మణ్యం ఆడబోయే అటే వేరు. సుబ్రహ్మణ్య, చూడు, నిశ్చితార్థానికి ఎటు మీ ఆయన రాలేదు, కనీసం పెళ్లికైనా రమ్మని చెప్పింది. మీరింత సడన్ గా పెళ్లి ఫిక్స్ చేస్తే ఆయన వచ్చేస్తారా? రే తమ్ముడు, ఇది అమ్మాయికి బాగుంటుందా? ఓకే ఓకే, చాలా బాగుంది. ఇవ్వకోనమ్మా, ఇవ్వు. హలో, ఏంటి గౌతమ్, పెళ్లి సంబరమా? అవును, మీరెవరు? పూజను చేసుకోవాలని కళ్ళగట్టున్నావా? అంత సీన్ నీకు లేదురా. రాయ్, నీకేం కావాలరా? నాకేం కావాలన్నది ముఖ్యం కాదురా, నీకు పూజ వద్దు. నువ్వు పెద్ద అమ్మాయిలు పిచ్చోడు, అమ్మాయిల్ని అసభ్యంగా ఫోటోలు తీసే వృత్తి నీది. పూజ నీలాంటోడికి దక్కనే కూడదు. టెన్షన్ గా ఉందా? ఉంటుంది మరి. రేపు ఉదయం 10 గంటలకి మా అమ్మాయిని పెళ్లి చేసుకునే అర్హత నీకు లేదు అని పూజా వాళ్ళ పిన్ని నీతో చెప్తుందిగా. ఒకసారి వెనక్కి చూడు, మీ అక్క వైలెట్ కలర్ శారీలో నీ కోసం లడ్డూ తీసుకొచ్చింది. ఏరా, లడ్డు తినే మూడే లేదు కదూ. నన్ను కనిపెట్టాలని ట్రై చేయకు గౌతమ్, అది నీ వల్ల కాదు. నీతో లింక్ ఉన్న అమ్మాయిల డీటెయిల్స్ రేపు ఉదయం 10 గంటలకి పూజా ఇంటికి చేరతాయి. ఫీల్ అయితే అడ్డు. అలాగే, ఒక 5 minutes. సారీ మేడం. అవును, వచ్చేస్తానన్నాను కదా. సరే. హలో. ఏంటి గౌతమ్, మరీ పిచ్చోళ్ళ ఉన్నావు? గొప్ప మేధావులా ఇంట్లోంచి బయటికి పరిగెత్తుకుని వచ్చి ఎస్టీడీ బూత్ దగ్గరకు వచ్చావు. అక్కడి నుంచి బైనాక్యులర్లో చూస్తావా ఏంటి కొంపతీసి? ఇదిగో ఒకసారి మీ ఇంటేపు చూడరా. అరే, నా మొహం కనిపించట్లేదా? ఇదిగో నేను కనిపిస్తున్నానా? చెయ్యురా చూడు. ఏం చేస్తావరా?
మీ బాల్కనీలో ఉన్న లైటు నీ మొహంలాగే డల్లగా చచ్చింది. ఇప్పటికైనా అర్థమైందిగా నేనేంటో. మర్యాదగా నీకై నువ్వు తప్పుకో, లేదంటే ఈ సంగతి నేనన్నా చూసుకుంటాను, ఆ సుబ్రహ్మణ్య స్వామి అన్న చూసుకుంటాడు. సుబ్రహ్మణ్య, నా మాట వినండి. అయ్యో పూజ, నేను సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నప్పుడు నీ సంతోషం ఏంటో నేను తెలుసుకోకూడదా? అయ్యో వద్దండి. ఏమండి ఏమండి, నా మాట వినండి. ఏమండి ప్లీజ్. ప్లీజ్. నా